రికార్డింగ్ నెంబర్ 18 మాస్టర్ ఈకే రాసిన క్రీడామయుడు గ్రంథం నుంచి 18th చాప్టర్ వివరంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అపరాహ్నం దాటేదాకా వీళ్ళ ప్రయాణం యమున ఒడ్డున ఉన్నటువంటి దోవలో ఆ బాటలో సాగింది. యమునా నది దాటి కొంత దూరం వెళ్ళారు. అక్కడ ఒక మలుపు తిరిగినప్పటి నుంచి విపరీతమైన వేడి గాలులు రావటం మొదలుపెట్టినాయి. ఎండ చూస్తే ఎక్కువగా లేదు, సన్నని గుడ్డి ఎండగానే ఉంది. ఎక్కడ నుంచి ఇంత వేడి వస్తోంది, ఎంత వేడి వస్తోందంటే ఎక్కడో అడవులు తగలబడి ఆ వేడి గాలులు వస్తున్నట్టుగా ఉందన్నమాట. కనుచూపు మేరలో అడవులే లేవు అసలు. పైగా పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది, పెద్ద మడుగు అన్నమాట, పెద్ద జలాశయం కూడా ఉంది. ఆ జలాశయం పక్క నుంచి వెళ్ళేటప్పుడు చల్లటి గాలి సోకాలి కానీ ఈ వేడి గాలి ఎక్కడి నుంచి వస్తోంది అని ఎవరికి అర్థం కాలేదు. గిలగిల్లాడిపోయారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. చాలా కష్టమైపోయింది. ఆ దోవ దాటి కొంచెం అగ్నిగుండంలో నుంచి వెళ్తున్నట్టుగా ఉంది వాళ్ళకి పాపం. ఆ పెద్ద మడుగు దాటి కొంచెం ఇవతలికి రాగానే మళ్ళీ చల్లటి గాలులు మొదలుపెట్టినాయి. ప్రాణం వచ్చినట్టుగా అయింది అందరికీ కూడా. ఉక్కిరి బిక్కిరిగా ఉన్న వేడిలో నుంచి ఆరు బయటికి వెళ్తే ఎంత సుఖంగా ఉంటుందో. చల్లటి గాలి సోకి ప్రాణం హాయిగా ఉంది అందరికీ. ఏమైంది, ఎందుకని అంత వేడి వచ్చింది అని వీళ్ళకి అర్థం కాలేదు. పైగా ఆ తటాకం చుట్టూతో కనీసం పక్షులు జంతువులు కూడా లేవు మంచినీళ్ళు తాగటానికి కూడా. పైన ఆ పక్షులు కూడా లేవు, ఆకాశంలో పక్షులు కూడా తటాకాన్ని తప్పుకొని పక్క నుంచి వెళ్తూ ఉన్నట్టుగా వీళ్ళకి అర్థమైంది. ఆ మడుగు పేరు కాళీయము అనే పెద్ద మడుగు అన్నమాట. యమున నుంచి పూర్వం ఎప్పుడో పుష్కరాల టైంలో గండిబడి ఒక పాయగా తేలింది. అదంతా నీళ్లమయమైపోతే రఘురాముడి తమ్ముడైన లక్ష్మణుడి కుమారుడు చంద్రకేతు అనేవాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఆ ప్రదేశాన్ని చక్కగా బాగు చేయించి గండి పూడి చేసి తూము పెట్టి ఒక తటాకంగా విడిగా ఒక మడుగుగా చేశాడనమాట దాన్ని. అప్పట్లో ఆ చుట్టుపక్కల్లో ఈ 15-20 గ్రామాలకి ఆ తటాకం నుంచే నీళ్లు వాళ్ళు వాడుకునేవాళ్ళు. పొలాలు సాగుబడి చేసుకునేవాళ్ళు. గోధుమ మొదలైన ధాన్యాలన్నీ కూడా పండించుకోవడానికి ఆ నీళ్లే వాడుకునేవాళ్ళు అన్నమాట. దాని కింద పొలాలు చక్కగా సాగుబడయి పంట బాగా వచ్చేదిట. ఇంతలో అక్కడ రమణక ద్వీపంలో ఒక విచిత్రం జరిగిందిట. నాగలోకవాసులు వచ్చి ఆ రమణక ద్వీపంలో ఎప్పుడు విహరిస్తూ ఉండేవాళ్ళట, అంటే పాములు అన్నమాట. గరుడు అప్పుడప్పుడు తన పరివారంతో సడన్గా వచ్చేసి అక్కడ హాయిగా ఉన్న పాముల మీద పడి సర్పాల మీద పడి అన్నిటినీ విందుగా వేటాడి అన్నిటినీ తినేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. ఇది వాళ్ళకి పాపం చాలా కష్టంగా ఉండేది. గరుడ పక్షులకి పాముల ఆహారం అనేది మనకు కూడా తెలుసు కదా. ఒకప్పుడు ఏం చేశారంటే సర్పలోకంలో ఉన్న పెద్దలందరూ గరుడితో మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే సడన్గా ఇట్లా వచ్చి మా మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీకు దాని బదులు మేము ప్రతిరోజు నీకు మంచి ఆహారాన్ని ప్రతిరోజు సప్లై చేస్తాము, ఫలానా చోట పెట్టిపోతాము, దాన్ని నువ్వు నీ పరివారం అంతా తినొచ్చు అని గరుడుడితో వీళ్ళు సంధి చేసుకున్నారు. చాలా కాలం అలాగే జరిగింది. వీళ్ళు ప్రతిరోజు ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు. అది గరుడు ఆయన పరివారం అంతా వచ్చి తినిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఏమైందంటే గరుడుడి కోసం పెట్టిన ఆహారాన్ని కాళీయుడు అనే సర్పరాజు భార్యలందరితో కలిసి అక్కడికి వచ్చి, గరుడు నన్నేం చేస్తాడులే, నా అంత బలం గలవాడిని వాడేం చేయలేడు అని అక్కడ గరుడి కోసం ఉంచిన భోజన పదార్థాలన్నీ తను తన భార్యలు కలిసి అన్ని విందు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో గరుడు వచ్చి చూశాడు. కాళీయుడికి గరుడుడికి పెద్ద పోరాటం జరిగింది. కాళీయుడు ఓడిపోయాడు. ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కాళీయుడి భార్యలు మాత్రం పారిపోలేక గరుడుడికి నమస్కారం చేస్తే గరుడు ఇట్లా అన్నాడు, మీరు భయపడొద్దు, నేను విష్ణు సేవకుణ్ణి, స్త్రీలను బాధించేటటువంటి లాంటి దుష్టుణ్ణి కాదు నేను, మీ భర్తను మాత్రం వదలను నేను అని వాళ్లకు మటుకు అభయం ఇచ్చి కాళీయుడిని వెనకాలబడి తరమటం మొదలుపెట్టాడు. కాళీయుడు స్ట్రైట్గా వచ్చి ఇక్కడున్న ఈ మడుగులో దూరాడు. గరుడు దూరంగానే ఉన్నాడు. చూసి ఏం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
కొంతకాలానికి కాళీయుడు భార్యలను కూడా తెచ్చుకుని ఈ మడుగులో కాపురం ఉండటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇదే అతని నివాసం అయిపోయింది. అతని ఘోరమైన విషాలతోనే ఆ నీళ్ళన్నీ కూడా విపరీతమైన వేడెక్కి ఆ వేడి వేడి గాలులు ఉష్ణగుండంలాగా ఇక్కడికి రావటం మొదలుపెట్టింది. ఇంతకీ గరుడు ఎందుకు ఈ మడుగు దగ్గరికి రాలేకపోయాడు అంటే దానికి ఒక హిస్టరీ ఉందన్నమాట. పూర్వం త్రేతాయుగంలో సౌభరి అనే ముని ఈ చెరువులో స్నానం చేసి తపస్సు చేసుకుంటుంటే గరుడు అతని ఫ్రెండ్స్ వచ్చి అక్కడున్న చేపలన్నిటినీ వేటాడి తినటం మొదలుపెట్టినాయి. పాపం ఈ ముని చూసి బాధపడ్డాడు. ఆ భయపడుతూ ఉన్న చేపల్ని చూసి ఈ మునికి కొంచెం బాధ కలిగి గరుడుని శపించాడు అనమాట. ఈ చెరువు దగ్గరికి వచ్చావంటే నువ్వు భస్మం అయిపోతావు, నీకు ప్రాణాల మీద తీపుంటే నువ్వు కానీ నీ వాళ్ళు కానీ ఎవరు ఇక్కడికి రావటానికి వీల్లేదు, ఈ మడుగులో మటుకు ప్రవేశించటానికి వీల్లేదు అని గరుడుడికి శాపం ఇచ్చినందువల్ల అతను ఇక్కడికి రాలేకపోయాడు. ఆ విషయం తెలిసి వీడు ఇందులో దూరాడనమాట. ఇందులో దూరి భార్యలతో ఉంటున్నాడు. కానీ వీడి విషం వల్ల ఆ నీళ్ళన్నీ అపవిత్రం అయిపోయి వేడెక్కిపోయి విషంపూరితం అయిపోయినాయి. జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ అక్కడికి వెళ్ళారంటే ఆ విషవాయువులకి చచ్చిపోతారనమాట. సో అదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది వాళ్ళకి అక్కడ. ఈ కథ అంతా కూడా శతగోపుడు అందరికీ చెప్పాడు. ఆ ప్రయాణంలో చెప్పి ఏమన్నాడంటే, మనం బృందావనంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాము, దూరంగా కనిపిస్తూ ఉన్న కొత్త కుటీరాలే మన గ్రామము. మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మడుగు వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి మనం. ఈ గ్రామానికి పక్కగా యమున పాయ ఒకటి వేరే చోట అటుపక్కన ప్రవహిస్తోంది. దాని చల్లటి గాలులు మన గ్రామం మీద చక్కగా, మన గ్రామానికి మంచి గాలులు వస్తాయి, మనకి హాయిగా ఆరోగ్యం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది. నీళ్లు హాయిగా వాడుకోవటానికి మనకు సరిపోతాయి ఆ నీళ్లు. మనం అటువైపు వెళ్ళాలి కానీ ఈ మడుగు వైపు రాకుండా జాగ్రత్త పడాలి. అట్లాగే దక్షిణం వైపు కూడా ఒక తటాకం ఉంది. దాని పక్కన వేద విధులైన బ్రాహ్మణుల పల్లె ఒకటి ఉన్నది. అందులో కొన్ని ముని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆ మునుల పిల్లలతో కలిసి మన పిల్లలు కూడా వేదాధ్యయనం అది నేర్చుకోవచ్చు అని చెప్పాడు. ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉండగానే బాటకి ఎడం వైపున తూర్పు దిక్కున ఉన్న మహావృక్షాల్లో కొన్ని కొట్టినట్టుగా కనపడ్డాయి. టేకు చెట్లు, రావి చెట్లు, కానుగలు, కంబ చెట్లు, వేప చెట్లు, నింబ వృక్షాలు ఒత్తుగా పెరిగి కిక్కిరిసి ఉంటే ఈ 15 రోజుల నుంచి నందుడు మొదలైన వాళ్ళందరూ ఒక చెట్టును వదిలేసి మరీ కిక్కిరిసి ఉన్న చెట్లలో మధ్య మధ్యలో కొన్నిటిని కొట్టి ఆ కలపతోనే ఇళ్ళు కట్టారు అక్కడ. మిగిలిన చెట్లు బాగా స్వేచ్ఛగా పెరగటానికి అవకాశం ఉంటుంది అని గర్గ మహర్షి కూడా చెప్పాడు వాళ్ళకి. బాటకి ఎడం వైపున చెట్లు కొట్టిన బోదెల మధ్యలో నుంచి పొలాల గట్ల మీద నుంచి బండి చక్రాల జాళ్లతో ఒక డొంకలాగా ఏర్పడింది అనమాట. ఆ డొంకల్లోకి ఎడ్లబళ్ళు వరుసగా పరిగెత్తుకుంటూ వెళ్ళినాయి. సూర్యాస్తమయం సమయానికల్లా వ్రజకులం వాళ్ళందరూ పిల్లలతో సహా అక్కడ దిగారు. దిగి వాళ్లకు ఏ ఇళ్ళైతే కేటాయించారో ఆ ఇళ్ల ముందు నిలబడ్డారు. చక్కగా ఇళ్ళన్నీ ఎంతో చక్కగా ఉన్నాయి. ముంగిళ్ళులన్నీ ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టారు. చక్కగా ప్రతి ఇంటికి ముందర కొయ్య స్తంభం మీద దీపాలు పెట్టారు. కుటీరాలన్నీ ఇటుకలు పేర్చి మట్టి మెత్తి ఆవు పేడలతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించి ఉన్నాయి. వాకిలి గుమ్మంలో నిల్చుంటే దొడ్లో ఉన్న తులసి కోట కనిపిస్తోంది ప్రతి ఇంట్లోనూ. ప్రతి కుటీరానికి ముందు వెనక కూడా స్థలం ఉంది. వాకిలి వైపు స్థలం ఉంది, దొడ్డి వైపు పెరడుంది. కుటీరాలకి ఒక్కొక్క కుటీరం ఎట్లా ఉందంటే బాటకి అటు ఇటు వరుసగా ఏదో గీతలు గీసినట్టుగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా కట్టారు వాటిని. ఉత్తరం వైపుకు 5 బాటలు ఉన్నాయి, దక్షిణం వైపుకు 5 బాటలు ఉన్నాయి. ఆ బాటలన్నీ కలిసిన చోట, బాట అంటే రోడ్డు అన్నమాట, బాటలన్నీ కలిసిన చోట చాలా మంచి విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ ఎత్తైన వేదికతో తూర్పు నుంచి పడమరకు ఒక మంచి మండపం ఒకటి కట్టారు. గ్రామంలో ఉత్తర దిశలో ఉత్తరం వైపు ఆ బాటలకు అవతల తూర్పు నుంచి పడమరకు గోశాలలు
చక్కగా కట్టారు. అంటే గోవులు ఉండటానికి, ఆవులన్నిటిని పెట్టడం కోసం పెద్ద పెద్ద సావళ్ళు కట్టారనమాట. దక్షిణ దిశలో చిన్న కాత్యాయనీదేవి ఆలయం కట్టారు. అందులో విగ్రహం 3 మూర్తుల వ్రజకులంలో ఎలా ఉండేదో కాత్యాయనీదేవి విగ్రహం లాగానే ఉంది. దాసవేశ్యల భర్తలలో ఈ శిల్పాలు చెక్కగలిగిన నిపుణులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు చక్కగా ఎంతో శ్రద్ధగా అదే రకమైన దేవి విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చారు. ఆలయానికి వెనక దాస కుటుంబాల వారి ఇళ్ళు కట్టుకున్నారు. యోగ విద్య నిపుణుడు, వైద్యుడు, జ్యోతిశాస్త్రం తెలిసినవాడు, వాస్తుశాస్త్రం తెలిసినవాడు, టీచర్ కూడా ఉపాధ్యాయుడు అయిన ప్రవర్గుడికి మంచి ఇల్లు కట్టించారు తూర్పు వైపున. గోపాంగనలందరూ బళ్ళు దిగి ఇళ్లలోనికి వెళ్ళి చూస్తే మట్టితో ఉన్నటువంటి వంట ఇంటి సామాగ్రి, పాత్రలు అన్నీ వివరంగా సిద్ధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు గబగబా స్నానాలు చేసి ఆవులన్నిటికీ పాలు పితికి ఇళ్లలో పాలు పొంగించుకున్నారు. కృష్ణ బలరాములు మిగిలిన పిల్లలు చక్కగా పాలు తాగేసి మండపంలో ఆ వేదిక మీద వరుసగా కూర్చొని పద్మాసనం వేసుకున్నారు. మగవాళ్ళందరూ దీపాలు పెట్టుకొని ఇంకా మిగిలిన వడ్రంగం పని పూర్తి చేస్తూ ఉన్నారు. గడిచిన 15 రోజుల్లో వాళ్ళు పాపం రాత్రి పగలు అనకుండా పనిచేస్తూ ఉన్నారు. పని తొందరలో మునిగిపోయి గుంపులు గుంపులుగా ఉన్న వాళ్ళకి అన్నాలు, భోజనాలు అన్నీ కూడా నీళ్లు కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారన్నమాట. కొన్ని ఇళ్ళ నుంచి భోజనాలు వెళ్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో అది ఒక గ్రామం లాగా కాకుండా ఒకే ఇల్లు లాగా కనిపిస్తోంది. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకళ్ళు భోజనం తీసుకెళ్ళి ఇవ్వటం, ఇదంతా కూడా చాలా చక్కని టీం వర్క్ లాగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకే కుటుంబమేమో ఇదంతా అన్నట్టుగా ఉందన్నమాట. కర్మయోగం అంటే నిజంగా ఇదేనేమో అన్నట్టుగా అనిపించిందిట. ఈ గోప బాలకులకు మటుక ఏ పని లేదు. వాళ్ళ మండపంలో వరుసగా కూర్చొని ఉండంగానే శతకోపుడి కూతురైన రాధ, కృష్ణుడు ఆ పిల్లలకి ఎదురుగా వేరుగా కూర్చున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రణవనాదం, ఓంకారం మొదలుపెట్టారు. కృష్ణుడు వేణువు పట్టుకొని కొత్తగా నేర్చుకున్నాడు మంద్ర షడ్జము. ఒకే స్వరం మొదలుపెట్టాడు ఊదటం. అది బాలకుల ప్రణవంతో కలిసి వినిపిస్తుంది. వీళ్ళు ఓంకారం చేస్తున్నారు, ఆయన ఫ్లూట్ ఊతున్నాడు. రెండు కలిపి ఒకే నాదంలాగా వినిపిస్తుంది. క్రమంగా వంశీనాద స్వరమే బాగా వినపడి దాంట్లో మిగిలిన వాళ్ళ కంఠాలన్నీ కూడా కలిసిపోయినట్టుగా ఉన్నాయి. అందరికీ విపరీతమైన పరవశం కలిగిందిట. ఆ స్థితిలో ఆ పిల్లలందరూ కూడా శరీరాలు అక్కడే ఉన్నాయి కానీ ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఒక్కొక్క పిల్లవాడే ఒక్కొక్క కుటీరంలో దూరి తుమ్మెదల్లాగా నాదంతోనే విహారం చేస్తూ ఉన్నట్టుగా అనిపించిందిట. కుటీరంలో ఉన్న స్త్రీ పురుషులు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే శరీరాలు మర్చిపోయి ఆ ఓంకారంలో లీనమైపోయారుట. ఆవు దూడలు కూడా పరవశించిపోయి నిమీలితమైన కళ్ళతో, కళ్ళు ఒక రకంగా సగం మూసుకుపోయిన కళ్ళతో ఎక్కడో ఆకాశంలో విహరిస్తూ ఉన్నంత పరవశం చెందిపోతూ ఉన్నారట. అది ఎప్పుడు ముందు నుంచి అవుతూనే ఉంది వాళ్ళందరికీ కూడా ఈ ఓంకారం మొదలు పెట్టంగానే. కానీ ఇప్పుడు ఇంకా కూడా వివరంగా ఉంది. అందరూ తేలిపోతూ యమునా నది తీరానికి చేరినట్టుగా అనిపించిందిట. యమున నీళ్లు తగలకుండా గాలిలో యమున మీదగా విహారాలు చేస్తున్నారు. 4 దిక్కుల నుంచి నెమళ్ళన్నీ ఎగిరి వచ్చి పింఛాలన్నీ విప్పి నాట్యం చేస్తున్నట్టు పారిజాతాలు, గిరిమల్లెలు, పొగడపూలు చెట్ల మీద నుంచి వాళ్ళ మీద పడుతున్నట్టు వాళ్ళకు అనిపించిందిట. కాత్యాయనీదేవి, అమ్మవారైన కాత్యాయనీదేవి ఒక పిల్లవాడిని ఎత్తుకుని వ్రజకులం నుంచి బృందావనానికి వస్తూ పోతూ ఉన్నట్టుగా కనిపించిందిట వీళ్ళందరికీ. అప్పుడు కృష్ణుడు సడన్ గా వేణునాదం ఆపేశాడు. పిల్లలు కూడా ప్రణవం ఆపేశారు, ఓంకారం ఆపారు. గ్రామవాసులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచిపోయి అప్పుడు మళ్ళీ కొంచెం అందరికీ స్పృహ వచ్చి గబగబా వాళ్ళ పనులలో నిమగ్నం అయ్యారు. ఇంతకు ముందు ఏం జరిగిందో ఎవరికీ గుర్తులేదు. మన రికార్డింగ్ నెంబర్ 18 అయిపోయింది.